ఇప్పుడున్న ఈ నైనాల గ్రామం నెల్లికూరు ఆ మండలంలో ప్రచారాన్ని ఇంటింటికి తిరిగి చేయడం జరుగుతుంది. ఇక్కడ యాసం సంధ్య సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. వారి గుర్తు మూడో నెంబర్ మీద బ్యాట్ గుర్తుంది. ఈ బ్యాట్ గుర్తుకి మరియు వార్డు సభ్యులకి అందరు కూడా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వార్డు సభ్యులు కూడా మీరు మంచి మెజార్టీ ఇవ్వాలి. యాసం రమేష్ మా యువకుడు, హార్డ్ వర్కరు, ఎప్పుడు ప్రజల్లో ఉండే మనిషి. వాళ్ళ నాయన కూడా బాగా ప్రజలకు సుపరిచితుడు. అనేక రకాలుగా ప్రజాక్షేత్రంలో ఉన్న ప్రభాకర్ గారు మరి వారి కుటుంబానికి యాసం రమేష్, యువకుడైన యాసం రమేష్కి యాసం సంధ్య గారి బ్యాట్ గుర్తుకి భారీ మెజార్టీ తోటి ఓట్లేసి గెలిపించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ నైనాల గ్రామంలో ఎమ్మెల్సీగా నేను ఉన్నా. ఇంకా నాకు చాలా సమయం ఉంది. ఎమ్మెల్సీగా పదవి అవకాశం ఉంది. నా నిధుల ద్వారా కానీ ఇతరత్ర కానీ ఈ గ్రామంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అటు ఇండ్లు కానీ రోడ్లు కానీ ఇతర ప్రభుత్వ తరఫున జరగాల్సిన అన్ని పనులను కూడా మీకు అండగా ఉండి పెద్ద దిక్కుగా ఉండి ఈ నైనాల గ్రామంలో మరి మీకు పనులు చేసి మీకు అండగా ఉండి మిమ్మల్ని కాపాడుకుంటానని సందర్భంగా మనవి చేస్తూ యాసం సంధ్య గారి బ్యాట్ గుర్తుకు ఓటేసి భారీ మేజార్టీతో గెలిపించాలి. గ్రామ ప్రజలకు, మహిళలకు, యువతకు అందరికీ చేతులెత్తి నమస్కరించి తెలియజేయని ఏంటంటే, నేను మీ అందరికీ తెలిసిన వాడిని. ప్రతి ఇంటిలో నేను మీ కుటుంబ సభ్యులాగా, మీ తలలో నాలుకలాగా నేను 24 సంవత్సరాలుగా నా తండ్రి యాసం ప్రభాకర్ గారు 2023 సంవత్సరంలో చనిపోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మా తండ్రి గారు మీ అందరికి కూడా ఎంతో సేవ చేసిండు. దాని తర్వాత నేను చదువుకొని డిగ్రీలో ఉన్నప్పుడు మా తండ్రి గారు చనిపోతే నా కుటుంబ వారసత్వంతో పాటుగా నా తండ్రి వారసత్వాన్ని కూడా తీసుకొని ఈ రోజు గ్రామ ప్రజల మధ్యన ప్రజలకు ఎప్పుడు ఏ అర్ధరాత్రి ఆపద వచ్చినా నేను లేచి నా కుటుంబాన్ని, నా పిల్లలు, చిన్న పిల్లల్ని కూడా వదిలేసి మీ అందరికి కూడా సేవ చేయడానికి వచ్చిన, ఎక్కడ ఏ కష్టం వచ్చినా నిలబడ్డా మీతో పాటుగా. కాబట్టి దయచేసి గ్రామ ప్రజలందరూ కూడా విజ్ఞతతోనే ఆలోచించి కులాన్ని, మతాలను మరి మిగతా వాటిని ఏవిటిని పట్టించుకోకుండా, ఎందుకంటే నేను చదువుకొని ఆ రోజు ఏదో ఒక ఉద్యోగం చేసినట్టే ఏదో స్థానాన్ని ఉండేవాడిని. కానీ మీ అందరి కోసం ఈ రోజు నిలబడి 23-22 సంవత్సరాలు మీతో పాటుగా కలిసి నడిచిన. కాబట్టి నా భార్య కూడా మీరందరూ కూడా నా ఇంటికి వచ్చినప్పుడు చూసేది, నా చిన్న పిల్లల్ని వదిలేసిపోయినప్పుడు కూడా నా భార్య నా కుటుంబాన్ని చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ మీ అందరికీ సేవ చేయడానికి నాకు అవకాశం కల్పించింది. కాబట్టి ఈ రోజు నా భార్యను సర్పంచ్గా ఈ గ్రామంలో నిలబెట్టడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి ఒక్కసారి ఆలోచించి మరి నా భార్య యొక్క గుర్తు అయినటువంటి మూడవది బ్యాట్ గుర్తు పైన ప్రజలందరూ ఓటు వేసి పార్టీలకు అతీతంగా, మేము కూడా పార్టీలకు అతీతంగా సేవ చేసిన, ఏ పార్టీ వారు వచ్చినా నేను పార్టీ అని చూడకుండా నా దగ్గరకు వస్తే పనిచేసిన. కాబట్టి ఈ రోజు పార్టీలు చూడకుండా, కులాన్ని చూడకుండా నా యొక్క బ్యాట్ గుర్తు, నా భార్య నిలబడ్డది బ్యాట్ గుర్తు పైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి. ఇంకొక మాట మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, మాకు ప్రభుత్వం లేకపోయినా మా ఎమ్మెల్సీ గారు తక్కెలపల్లి రవీంద్రరావు గారు ఉన్నారు. వారి ఆశీస్సులతోని ఈ గ్రామాన్ని ముందుకు తీసుకుపోతాం. అంతేకాకుండా పక్కనే మాకు ఎంపీ రవిచంద్ర గారు కూడా ఉన్నారు. వీరందరినీ ఉపయోగించుకొని అత్యధిక నిధులు తీసుకొచ్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసి ఇంతకుముందు ఏ విధంగా అయితే పనిచేసిందో అదే విధంగా చేసి చూపిస్తాను. మీ అందరికీ నమస్కరించి 2 చేతులు జోడించి బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించగలనని మనవి చేస్తాను. నేను యాసం సంధ్య. మా మామయ్య పేరు యాసం ప్రభాకర్ గారు. ఆయన చాలా ఎన్నో పనులు చేసిండంట. మామయ్య పోయిన తర్వాత మా ఆయన యాసం రమేష్ గారు చాలా పనులు చేసిండు. మేము బయటికి వెళ్ళి కష్టపడి బతికే అంత శక్తి ఉన్నా, అంత తెలివి ఉన్నా, ఊరుని ఎన్ని రోజులు పట్టుకొని ఊరును కాపాడుకుంటా వాళ్ళకి ఏం కావాలో అన్ని చేసినాం. ఒక్కసారి మాకు అవకాశం వచ్చింది. దయచేసి మమ్మల్ని గెలిపించండి. యాసం సంధ్య బ్యాట్ గుర్తు.